మాస్టర్ వరుణ్ అనే బాబు 7 సంవత్సరాల కడినటువంటి బాబు ఒక 10 డేస్ బ్యాక్ ఈవినింగ్ టైం అంటే సాయంత్రం పూట మా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే ఆ రోజు అక్కడ మన మైపాడు దగ్గర ఉన్నటువంటి రాముడిపాళెం విలేజ్లో వాళ్ళు రొయ్యలగుంటల దగ్గర పని చేసుకునేవాళ్ళు. ఆ అబ్బాయి చేప పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నకి పిలిచినప్పుడు ఆ చేప పట్టుకుంటూ లాక్కుంటూ ఏది రౌండ్గా చేయకుండా లాక్కుంటూ వస్తున్నందువల్ల అక్కడ ఉన్నటువంటి ఏరియేటర్ మిషన్ ఫ్యాన్ మిషన్ తిరుగుతూ ఆ చేపను పట్టుకొని లాగేసి చేపను చుట్టేసి పిల్లలను కూడా ఆ రాడ్డుకు కంప్లీట్గా చుట్టేసింది. వెంటనే వాళ్ళ సిస్టర్ అది చూసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసినందువల్ల ఆ పిల్లోడు బతకడం జరిగింది. అక్కడ ఆ రోజు చుట్టేసిన పిల్లోడిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి ఆ చేపను తీసేదానికి ఇబ్బంది అయితే కత్తితో ఆ చేపను కోసి ఆ పిల్లోడిని తీసుకొని నేరుగా వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లోడిని చూసి లేదు ఇక్కడ జరగదు, ఇది మీరు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు నేరుగా మా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చారు. ఆ రోజు మేము మా యొక్క 3rd యూనిట్ టీం దివ్య అండ్ రాజు అండ్ అనిల్ అరుణ్ మేమంతా ఆ రోజు డ్యూటీలో ఉన్నాము. రాగానే పిల్లోడిని చూసి వాడు షాక్లో ఉన్నాడు. షాక్ రివైవ్ చేసి ఇమీడియట్గా చూస్తే పిల్లోడికి తల దగ్గర 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయి పిల్లోడు అపరపాస్మాత్లో ఉన్నాడు. సో ఇమీడియట్గా చూసి మేము అక్కడ ఆ అబ్బాయిని ఆ షాక్ నుంచి రివైవ్ చేసి వెంటనే సర్జరీకి ప్లాన్ చేసాం. సో శనివారం 5 గంటలకు వస్తే 8 గంటలకి సర్జరీ ప్లాన్ చేసి 8 గంటలకు ఓటీలోకి తీసుకెళ్ళామండి. ఓటీలో తీసుకెళ్ళి 2 టీములుగా కింద లోయర్ లిమ్స్కి 2 అప్పర్ లిమ్స్కి 2 5 ఫ్రాక్చర్లు ఉంటే 5 ఫ్రాక్చర్లు ఒకేసారి ఫిక్స్ చేసి 8 గంటలకు వెళ్ళినాడు. 1 గంటకి బయటకు వచ్చాం. ఆ రోజు దీన్ని దిగ్విజయంగా మా టీం వల్ల, అలాగే అనస్థీషియా ప్రొఫెసర్ హెచ్ఓడి సార్తో ఆయన ఆ రోజు అడగగానే ఇక్కడ ఎమర్జెన్సీ కాకుండా అక్కడ మెయిన్ ఓటీలో మాకు ఛాయిస్ ఇచ్చి 2-3 అనస్థీషియాలు పెట్టి జనరల్ అనస్థీషియా ఇప్పించే వాళ్ళకి మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ సార్ ఇవ్వబట్టి మేము ఆ రోజు చేయగలిగాము. అదేవిధంగా ఓటీ ఇన్ఛార్జి సిస్టర్సు ఎంఎన్ఓలు అక్కడ ఉన్న టీం అంతా మాకు ఆ రోజు ఒక యుద్ధంలాగా చేసి ఆ పిల్లోడి యొక్క దానికి ప్రాణం పోసి ఆ పిల్లోడిని బయటికి తీసుకొచ్చి ఈరోజు మేము ఈ కేసుని డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా చూడరు, సరిగా వైద్యం అందదు, పట్టించుకోరు అనే అపోహలు ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే ఇప్పుడు చాలా మారింది హాస్పిటల్స్ కానీ అన్నీ. మా సూపరింటెండెంట్ సారు ప్రిన్సిపాల్ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు చాలా మారింది. అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క మెసేజ్ అందరికీ వెళ్ళేటట్టు చూడమని పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను సార్. దాదాపు 2.5 నుంచి 3 లక్షలు అవుతుంది. వాళ్ళ దగ్గర కార్డు కూడా లేదు, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇది కామన్గా ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ కెన్ డూ దిస్ సర్జరీస్, బట్ కానీ టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే 5 గంటలకు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో, 8 గంటలకి ఆపరేషన్ టేబుల్ ఎక్కించాలంటే చాలా కసరత్తు చేయాలి, చాలా వర్కప్ చేయాలి. ఎందుకంటే 10 మందిని కలుపుకొని చేసేది, నేను ఒక్కడే చేసేది కాదు. అనస్థీషియా టీం రావాలి, తర్వాత మెడిసిన్ వాళ్ళు రావాలి, తర్వాత అక్కడ ఓటీ సిస్టర్ ఉండాలి, అన్ని టీం చేసుకొని అంత షార్ట్ పీరియడ్లో ఎక్కించి ఆ పిల్లోడిని బయట వేయడము. ఈరోజు ఆ పిల్లోడు ముఖంలో ఆ చిరునవ్వు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు. ఇది కాకుండా వాళ్ళు కూడా మీరు కావాలంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు వాయిస్ తీసుకోండి, అసలు ఎలా చూసాము ఏం చేసాము అనేది. ఇది అందరి ప్రజల్లోకి పోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నామండి. నా పేరు అనిత సార్. మేము రొయ్యలగుంటల మీద కాపలా ఉన్నాం సార్. మా బాబుని అన్నానికి పిలిచాం సార్. వస్తూ ఉండి పిల్లకాయలు 4 ఆడుకుంటా వస్తున్నారు సార్. లాస్ట్లో బాబు సాప్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు సార్. సాప్ జారిపోయిన పాట సాప్ని గట్టిగా పట్టేశాడు బాబు. వెంటనే దాని మీద ఫ్యాన్ మీద పడిపోగానే వాళ్ళ అక్క చూసి ఫ్యాన్ ఆపేసి మా కాడికి వచ్చింది సార్. మేము మేతలు కొలుచుకుంటా లోగా ఉన్నాం సార్. ఏమైందని చూసేటట్టుగా అప్పటికి బాబు రాడ్డు మీద పడి చుట్టుకోబోన్నాడు సార్. బాబు ఆమెను కత్తి ఎత్తుకుపోయి సాపను కోసేసి పిల్లోడిని తీసుకొని మామూలుగా హాస్పిటల్కి తీసుకోపోతే మేము చూడము అని అన్నారు సార్. నెల్లూరుకి వెళ్ళిపోండి అని అన్నపాట ఇక్కడికి రాగానే మస్తాను సార్ మమ్మల్ని దగ్గరుండి చేర్పించి మా బాబుని మాకు బతికించాడు సార్. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు సార్ మా బాబుని బతికించినందుకు. ఎందుకంటే మేమేం చెప్పుకోలేం. మొత్తం సార్ కానీ ఇక్కడ ఉండే టీం అంతా మా బాబుని మాకు బతికించి మమ్మల్ని హ్యాపీగా పంపిస్తారు సార్. ఇంతకన్నా మేమేం చెప్పుకోలేదు సార్.